అనగనగనగా ఒక మాంత్రికుడు. వాడు చాలా వృద్ధు. ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకుని వస్తువులమ్ముకొంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వాడు మాంత్రికుడన్న సంగతి ఒక పిల్లవాడికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు. అందుకని ఏమీ తోచక వాడు మాంత్రికుడి దుకాణం కనిపెట్టుకుని ఉండి వచ్చేవాళ్లకు వస్తువులన్నీ తీసి చూపించేవాడు. ఒక్క వస్తువు మట్టుకు తాకవద్దనేవాడు మాంత్రికుడు. అదే ఒక చిత్రమైన తంబుర. దుకాణం మీదికి వచ్చిన ప్రతివాళ్లూ ఆ తంబుర ఎంతకిస్తావు అని అడిగేవారు. ఇది అమ్మకానికి కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్నాసరే ఆ తంబుర మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఒకరోజున ఆ పిల్లవాడు, తాతా తాతా, కోరినంత ధనం వస్తుంది కదా, తంబుర అమ్మరాదా అని అడిగాడు. నువ్వు పెరిగి పెద్దవాడవయ్యాక దానిని నీకిచ్చేస్తాను. అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టులై నీవేపు తిరిగి వింటారు అని మాంత్రికుడు తంబుర చేతబట్టి తీగలు శృతివేసే సరికల్లా దివ్యగానం వినవచ్చింది. అయితే ఇటువంటి గానం ఎలా వినబడుతోంది అని అందరకు ఆశ్చర్యం కలిగేది. ఈ తంబుర లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించివేశాడు. ఆమెను ఇలా బంధించి ఎంతో కాలమయింది. అప్పటినుంచి మాంత్రికుడికి భయపడి అతడు కావాలన్నప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది. ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ. అందుచేత వాడు తంబురచేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది. దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనందబాష్పాలు రాల్చేవాడు. ఇలా ఉండగా బాలుని పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున బాలుడు వచ్చి నమస్కరించగానే వానిని దీవించి, మనమడా, నేను నీకిస్తానన్న తంబురా, ఇదిగో, దీనిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి దానిని బహుమతి చేశాడు. అందుకు పిల్లవాడు అబ్బురపడుతూ, నాకు అచ్చంగా ఇచ్చేశావా తాతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని మళ్ళీ అడిగాడు. చేసుకోవోయ్ మనమడా, దానికి అభ్యంతరం ఏముంది అన్నాడు తాత. వెంటనే పిల్లవాడు తంబుర చేతబట్టి భుజానికి ఆనించుకుని తీగను మోగించి శృతివేశాడు. అప్పుడు తంబురలోంచి, నాయనా, నా బిడ్డ, నన్నీ బంధం నుండి విడుదల చెయ్యి, నాకు ప్రియమైన అరణ్యాల్లోకి పోనియ్యి, నా లోకానికి నన్ను చేరుకోనియ్యి అంటూ అతి జాలిగా దీనంగా దేవకన్య పాడింది. పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున మాంత్రికునివైపు తిరిగాడు. తాతా, ఈ తంబుర నాకు అచ్చంగా ఇచ్చివేశావా? దేవకన్యను బంధం నుండి విడుదల చేయవచ్చా అని ఆత్రంతో అడిగాడు. తంబురలో దేవకన్య ఉన్నదని ఎలా తెలుసు నీకు అన్నాడు ముసలివాడు. అందుకు బాలుడు, దేవకన్య వాక్కులు నాకు అనేకసార్లు వినిపించినై. ఈ బంధం నుండి విడిపించమని ఇదివరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది. ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటున్నది. ఆమె బాధ చూచి ఇక ఎంతమాత్రమూ నేను సహించలేను. ఈ తంబుర అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని తన హృదయంలోని ఆవేదన వెలిబుచ్చాడు. ఆమెను వదిలేస్తివంటే నీవింక దివ్యగానం చెయ్యలేవు. ఆమె దానిలోపల ఉన్నంతసేపే నీవు చేసే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తంబురమీద పాడవచ్చు. అయితే ఆ పాట బిచ్చగాళ్లు పాడే పాటలాగే ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్ర్యంలో ఓలలాడుతావు. కనుక ఏ మార్గంలో కావాలో కోరుకో అన్నాడు మాంత్రికుడు. అప్పుడు పిల్లవాడు, తాతా, దేవకన్యని నేను బంధించి ఉంచలేను అంటూ తంబుర తీసి నేలనివేసి కొట్టాడు. తంబుర ముక్క ముక్కలయింది. అందులోనించి ఒక దేవకన్య ఎగిరి బయటికి వచ్చింది. నాయనా, నీవు మంచి హృదయం కలవాడవు. నన్ను బంధం నుండి విడిపించావు. చాలా సంతోషించాను. ఈ తంబుర లోపల ఇంక నేనుండను. అందుచేత నా మహిమవల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇక ముందు చెయ్యలేవు. అయితే నీవద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను. అది నువ్వు రాసుకుని గ్రంథస్థం చేసి లోకానికి అందించు. గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తంబుర ముక్కలను ఏరిదగ్గరగా చేర్చి అతికించివేసి ఎప్పటిలాగే దానిని పిల్లవానికిచ్చాడు. మనమడా, నీ త్యాగానికి, సాహసానికి మెచ్చాను. ఇదిగో తంబుర తీసుకో, సుఖంగా ఉండు అని వాని చేతికిచ్చి మాయమయ్యాడు.